నమస్కారము. ఈ యొక్క ఛానల్లోని వీడియోస్ తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క వీడియో నదుల గురించి. కొండలపైన అడవులలోనూ చెట్లు ఎక్కువగా ఉంటాయి. దీని వలన ఆ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా పడుతాయి. వాననీరు కొండల మీద నుండి జారుతూ వాగుగా మారుతుంది. అలాంటి వాగులు కొన్ని ఒకదానిలో ఒకటి కలిసి చిన్న ఏరులా మారి ప్రవహిస్తుంది. ఏరులు కలిసి నదిగా ప్రవహిస్తుంది. నదులన్నీ చివరకు సముద్రంలో కలుస్తాయి. ఉదాహరణకు గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకంలో జన్మించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. మన దేశంలో నదులన్నీ అరేబియా సముద్రంలో లేదా బంగాళాఖాతంలో కలుస్తాయి. మన దేశంలో అతి పొడవైన నది గంగా. హిమాలయాలలో గంగా, సింధు, బ్రహ్మపుత్ర వంటి నదులు పుడతాయి. పడమటి కనుమలలో గోదావరి, కృష్ణ, కావేరి వంటి నదులు పుడతాయి. ఇవి కాకుండా మన దేశంలో చాలా నదులు కలవు.
నదుల వలన చాలా ప్రయోజనాలు కలవు. భారతదేశంలో వ్యవసాయానికి నదులు చాలా ముఖ్యం. మన దేశంలో నదీ తీర ప్రాంతంలో పాడి పంటలు ఎక్కువగా ఉన్నాయి. పశువులకు, పక్షులకు, మృగాలకు, మానవులకు, చెట్లకు నీరు జీవనం. నదులు ప్రకృతిలో సహజంగా ఏర్పడిన ముఖ్యమైన జలాధారం. నదుల వలన భూమి సారవంతంగా మారుతుంది. ఉదాహరణకు ప్రపంచంలోనే సారవంతమైన నేలలలో ఒకటి సింధు గంగా మైదానం. ఈ మైదానము సింధు మరియు గంగా నదుల వలన ఏర్పడినది. నదులలో చేపలు విస్తారముగా లభిస్తాయి. చేపలు మంచి పౌష్టికాహారం. మత్స్యకారులు చేపలపై ఆధారపడి వారి జీవనం కొనసాగిస్తారు. నదులు దూర ప్రాంతాలకు రవాణా మార్గంగా ఉపయోగపడతాయి. నదులు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి. నదుల వలన ఎంతో మేలు జరుగుతున్న మానవులు మాత్రం నదులను చిన్నచూపు చూస్తూ నదుల కాలుష్యానికి కారణమవుతున్నారు.
నదులు మానవునికి ప్రసాదించిన వరం లాంటిది. అలాంటి నదులను కాలుష్యానికి గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత మనదే. వీక్షించినందుకు ధన్యవాదములు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడానికి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అక్కడున్న ఛానల్ ఐకాన్ని క్లిక్ చేయండి.